అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే ఇద్దరూ పరిచయమైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా గొడవ పడుతూనే ఉన్నారు. అదీ కాక తను కావాలని యష్‌ని రెచ్చగొట్టి గొడవ పడిన క్షణాలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన భీకరమైన గొడవలనే పట్టించుకొని తను ఇప్పుడు జరిగిన చిన్న గొడవని పట్టుకొని ఏడుస్తుంటే కాస్త వింతగానే అనిపించింది యష్‌కి. ఉదయానికి సర్దుకుంటుందిలే అనుకుని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక మరుసటి రోజు ఆఫీస్ సెలవు కావటంతో ఇంట్లోనే ఉన్నాడు యష్. దేవ్ మాత్రం బయటికి వెళ్ళాడు. హాల్లో మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో అమృత గది నుంచి బయటికి వచ్చింది. యష్ నవ్వుతూ పలకరిస్తే మూతి తిప్పుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. యష్ తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. దీనికున్నంత తిక్క ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదనుకుంటాను మనసులోనే అనుకుంటూ చూపు మొబైల్ వైపు మరల్చాడు. ఇంతలో హర్ష వచ్చి యష్ ఎదురుగా నిలబడి అతన్నే చూస్తున్నాడు. ఆ చూపుల్లో భావాలు యష్కి అర్థం కాక ఏంటి అని కళ్ళెగరేశాడు యష్. అమ్మనేమన్నావు డాడీ? తిట్టావా? నేనా? అది నన్ను తిట్టకుండా ఉంటే అదే పెద్ద విశేషం. మరి అమ్మ రాత్రి ఎందుకు ఏడ్చింది? నువ్వు నిద్రపోయావు కదరా, నీకెలా తెలుసు? అమ్మ ఏడుస్తుంటే మెలకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే ఏం చెప్పలేదు. అవునా? జరిగిన చిన్న గొడవకి అంతలా ఏడవాల్సిన అవసరమేముంది? నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. అమ్మతో గొడవ పడొద్దు డాడీ. నువ్వుండరా, నేను దాంతో గొడవ పడడమేంటి? అదే కెలికి మరీ నాతో గొడవ పెట్టుకుంది. నువ్వు నన్నంటున్నావా? ఎక్కడా మీ అమ్మ? బయట గార్డెన్ వైపు వేలు చూపించాడు హర్ష. యష్ లేచి తన దగ్గరికి వచ్చాడు. అతను మాట్లాడేలోపే అమృతక్క నుంచి హాల్లోకి వచ్చి కూర్చుంది. యష్ తన వెనుకే వచ్చి పక్కన కూర్చున్నాడు. అమ్ము అని పిలిచేసరికి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. యష్కి చిర్రెత్తుకొచ్చి గదిలోకి వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు. అతని వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళ్ళబోయింది. కానీ ఈసారి యష్ తనకి ఛాన్స్ ఇవ్వలేదు. చేయి పట్టుకొని వెనక్కి లాగి డోర్ క్లోజ్ చేశాడు. ఏమైందే నీకు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? అమృత ఏమీ మాట్లాడకుండా విండో దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ నిలబడింది. యష్ దగ్గరికి వచ్చి విసురుగా తన చేయి పట్టుకుని లాగేసరికి యష్ మీద పడింది. తనకి కదిలే ఛాన్స్ ఇవ్వకుండా నడుం చుట్టూ చేతులు బిగించి పట్టుకున్నాడు. తను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుందే కానీ యష్ కళ్ళలోకి చూడడం లేదు. అమ్ము, ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదు, వదులు నన్ను. అరే, రాత్రి జరిగింది చాలా చిన్న గొడవ, దానికే ఎందుకు ఇంత అప్సెట్ అయ్యావు? మన మధ్య దీనికంటే చాలా పెద్ద గొడవలు జరిగాయి. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా? మాట్లాడవే, చెప్పు. ఏం చెప్పాలి? నిజమే, మన మధ్య దీనికంటే చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. కానీ ఇప్పుడెందుకు నాకు బాధ కలుగుతుందో నాకు తెలియడం లేదు. ఇంతకుముందు నువ్వేమన్నా నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు. ఎందుకంటే నీకంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు కాబట్టి. కానీ ఇప్పుడేం? మాట పూర్తి చేయకుండానే ఆపేసింది. ఆలోచనలో పడింది తన మైండ్. నిజమే కదా, ఇప్పుడెందుకు నాకు బాధ కలుగుతుంది? అంటే యష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? కానీ ఎందుకు? మనసులోనే అనుకుంటుంది. యష్ తననే చూస్తున్నాడు. అంతలోనే యష్ నుంచి దూరంగా జరిగి తలదించుకుని నిలబడింది. అమ్ము, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ నా వల్ల బాధపడుతున్నావని మాత్రం అర్థమైంది. సారీ, ప్లీజ్. నువ్వు ఇలా మూడీగా ఉంటే నాకేం బాలేదు. సారీ చెప్పాను కదా, నార్మల్ అవ్వు. సాయంత్రం ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది, మనిద్దరం వెళ్ళాలి. నీకు ఓకే కదా? సరే, డ్రెస్ నీ రూమ్లో పెట్టాను, సాయంత్రం పార్టీకి అదే వేసుకో. తను చెప్పాల్సింది చెప్పి డోర్ తీసుకొని బయటకు వచ్చేశాడు. అమృత ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంది. ఇక సాయంత్రం యష్ ఇచ్చిన చీర కట్టుకొని రెడీ అయింది. అద్దం ముందు నిలబడి అన్నీ సరిచూసుకుంటుంది. ఇంతలో యష్ అయిందా అంటూ గదిలోకి వచ్చాడు. తను వెనక్కి తిరిగి యష్ని చూసింది. యష్ తనని నిశితంగా పరిశీలిస్తూ దగ్గరికి వచ్చాడు. అతను దగ్గరగా వచ్చేసరికి అమృత అడుగు వెనక్కి పడింది. అయినా సరే యష్ తన వైపే వస్తూ ఉండటంతో ఒక్కో అడుగు వెనక్కేస్తూ వెనుక అద్దం అడ్డు రావడంతో ఆగిపోయింది. తనకి రెండు వైపులా చేతులు అంచి తన కళ్ళలోకి చూస్తూ తన నడుముని తడుముతూ ముందుకు వంగాడు. తను కళ్ళు మూసుకుంది. అమ్మో, రెడీనా? బయట నుంచి యష్ పిలుపు వినిపించడంతో కళ్ళు తెరిచి చూసింది అమృత. అక్కడ యష్ లేడు. బయట దేవ్తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. తనది భ్రమ అని అర్థమై తనకి తానే తల మీద మొట్టుకుంది. ఏమైందే నీకు? నిలబడే కలలు కంటున్నావు? అబ్బా, నోనో అమ్ము, నీకేదో అయిపోయింది. అమ్ము, ఇంకా అవ్వలేదా?
తనెంతసేపటికి బయటకి రాకపోవడంతో యష్ లోపలికి వచ్చాడు. కంగారుగా వెనక్కి తిరిగి నిలబడింది. ఏంటి మళ్ళీ అటు తిరిగావు? టైం అవుతుంది. అయిపోయింది బావా, వచ్చేస్తాను, నువ్వెళ్ళు. ఓకే, కమ్ ఫాస్ట్. యష్ బయటకు వెళ్ళిపోయాడు. జరిగింది భ్రమ అని తెలిసినా ఎందుకో యష్ ముందు నార్మల్గా ఉండలేకపోతుంది. తను నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకొని బయటికి వచ్చింది. హర్ష దేవ్తో ఆడుతూ కనిపించాడు. నవ్వుతూ హర్ష దగ్గరికి వచ్చి నిలబడింది. హర్ష, జాగ్రత్త, బాబాయ్ని విసిగించకు, నేను త్వరగా వచ్చేస్తాను. సరే అమ్మా. హర్ష నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వచ్చింది. యష్ కార్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. తల దించుకునే వెనక డోర్ ఓపెన్ చేసింది. డ్రైవర్ రావడం లేదు, నేనే డ్రైవ్ చేస్తున్నా, ముందు కూర్చో. పర్లేదు, నేను వెనకే కూర్చుంటాను. ఎందుకు? చూసే వాళ్ళందరూ నన్ను డ్రైవర్ అనుకోవడానికా? ముందుకొచ్చి కూర్చో. అమృత ఇంకేం మాట్లాడకుండా వెనక డోర్ క్లోజ్ చేసి యష్ పక్కకి వచ్చి కూర్చుంది. కార్ స్టార్ట్ చేశాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమృత వైపు చూశాడు. అమ్ము, ఇప్పుడు మనం వెళ్ళేది మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు మాట్లాడడం రాదనా? ఎందుకు రాదు? నీకు ఛాన్స్ ఇవ్వాలే కానీ ఇండియాని మాటలతోనే అమ్మేస్తావు. అసలే మొదటి రోజు ఇంటికొచ్చినప్పుడే నీ బిహేవియర్తో అందరికీ భారీ షాక్ ఇచ్చావు. అదే నా భయం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడేం అలా చేయనులే. అబ్బో, పర్లేదే, బాగానే డెవలప్ అయ్యావు, కీప్ ఇట్ అప్. అమృత ఇంకేం మాట్లాడకుండా బయటకి చూస్తూ కూర్చుంది. కార్ ఆగడంతో చుట్టూ చూసింది అమృత. యష్ కార్ దిగమని సైగ చేయడంతో కార్ దిగి నిలబడింది. యష్ కూడా కార్ దిగి అమృతని తీసుకుని లోపలికి వెళ్ళాడు. యష్ని చూడగానే దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు అతని ఫ్రెండ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, మొత్తం కలవడమే మానేశావు? యష్ నవ్వుతూ పక్కకి చూశాడు. తను అమృత. నాకెందుకు తెలీదు? మొదటి రోజు మీకు ఆహ్వానం పలకడానికి వస్తే అందరినీ హడలు కొట్టింది కదా. ఆ రోజు మీరు వచ్చారా? ఆశ్చర్యంగా అడిగింది అమృత. వచ్చాను. అక్కడ హడావిడయ్యాక మిమ్మల్ని పరిచయం చేసుకుందామనుకుంటే హారతి పళ్ళెం విసిరికొట్టి లోపలికి వెళ్ళిపోయారు. అందుకే వెనక్కి వచ్చేసాం. హో, సారీ. ఆ రోజేదో మూడ్ ఆఫ్లో ఉండి. నా పేరు అమృత, యష్ మరదల్ని. మరదలా? వైఫ్ కదా? అంటే మా మామయ్య కూతురు కదా, అందుకే అలా చెప్పింది. అంతే కదమ్ము? అంతే అంతే. సరే, మొదటిసారి నీ భార్యతో మా ఇంటికి వచ్చావు. కమ్, లోపలికి రామ్మా. ఇద్దరిని లోపలికి ఆహ్వానించి తన భార్య దగ్గరికి తీసుకువచ్చాడు. నువ్వు మా పెళ్ళికి రాలేదు కదా యష్, నీకు పరిచయం చేద్దామన్నా కుదరలేదు. షీఈజ్ మై వైఫ్, స్వప్న. అతని భార్యని పరిచయం చేశాడు. తను నవ్వుతూ యష్కి నమస్కరించి అతని ప్రక్కనే ఉన్న అమృతని చూసి షాక్ అయింది. అమృత కూడా తనని చూసి షాక్ అయింది. అమ్ము, నువ్విక్కడ? మన యష్ వైఫ్ తను, నీకు ముందే తెలుసా? వాట్? మరి శివ ఏమయ్యాడు? హూ ఈజ్ శివ? అది ఏదో చెప్పబోతూ యష్ని అమృతని గమనించింది. ఇద్దరూ ఇబ్బంది పడుతున్నట్టు అర్థమైంది తనకి. ఏం లేదు దయా, తను నాకు ముందే తెలుసు, మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో పరిచయం. ఓహో, అయితే మాకు ప్రైవసీ దొరికినట్టే. స్వప్న, నువ్వు అమృతం చూసుకో. యష్, నువ్వు రారా, మన ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. యష్ చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. అమృత వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. స్వప్న తను చేయి పట్టుకొని ఎవరూ లేని ప్లేస్కి తీసుకొచ్చింది. అమ్ము, ఏంటిదంతా? నీకు శివకి పెళ్లి ఖాయమైందని విన్నాను. మరి నువ్వు యష్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? తనేం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేంటమ్మో? ఆ రోజు ప్రోగ్రాంలో మీ బావకి ముద్దు పెట్టాననే చీపురు పట్టుకొని నా వెనుక పరిగెట్టావు. అలాంటిది నువ్వు మీ బావని ఎలా వదులుకోగలిగావు? నీకోసం తన చదువుని కూడా పక్కన పెట్టి వ్యవసాయంలోనే ఉండిపోయాడు. అలాంటి వాడిని ఎలా వదులుకున్నావమ్ము? అమృతకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. స్వప్నాన్ని పట్టుకొని ఏడుస్తుంది. అమ్ము, ఏమైంది? ఏడవకు. ఏం జరిగిందో చెప్పు. అంతా నా స్వయంకృత అపరాధమే స్వప్న. బావకి అన్యాయం చేశాను. నాకేం అర్థం కాలేదు. నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి నా వెనక తిరిగిన బావని కాదని నేను యష్తో ఉండాల్సి వస్తుంది. నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కావటం లేదు. నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. నాకు సంబంధమే లేని కొత్త బంధాలు ముడిపడుతున్నాయి. ముడిపడుతున్న ఆ బంధాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అమ్మో, కూల్, ఒక్క నిమిషం. పక్కకి వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చింది. వాటర్ తాగి స్థిమితపడింది తను. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి అనునయించింది స్వప్న. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ
నీ జీవితంలో ఏదో గందరగోళం జరిగిందని మాత్రం అర్థమైంది. శివకి దూరమయ్యి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ లైఫ్‌లో కొన్ని మనం అనుకున్నట్టుగా జరగవమ్మో. ఆ దేవుడు శివతో ముడిపడాల్సిన నీ లైఫ్‌ని యష్‌తో ముడిపెట్టాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఇలా అనుకుని లైఫ్‌లో ముందుకు వెళ్ళటం తప్ప మనం ఏం చేయలేమమ్మో. అమృత కళ్ళు తుడుచుకొని స్వప్న వైపు చూసింది. ఒకసారి ఫోన్ ఇస్తావా? మా బావతో మాట్లాడాలి. సరే తీసుకో. ఫోన్ తన చేతికిచ్చి లోపలికి వెళ్ళింది స్వప్న. శివ నంబర్ డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ రింగ్ చేసింది. ఈసారి 2 రింగుల తర్వాత ఫోన్ ఎత్తాడు శివ. నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు. మాట మందంగా వినబడింది. హలో, ఎవరయ్యా ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడరేంటి? బా బావా? అమ్ము, నువ్వా? ఎలా ఉన్నావురా? అంతకు మించి మాటలు రాలేదు తనకి. కళ్ళ వెంట కారే కన్నీరు తుడుచుకుంటూ తను ఏడుస్తున్న సంగతి శివకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కానీ అప్పటికే అతనికి అనుమానం వచ్చింది. అమ్మో, ఏడుస్తున్నావా? ఏమైంది? లే లేదు, నేనేడవడం లేదు. నువ్వు అబద్ధం చెప్పినా నాకు తెలిసిపోతుందమ్మో. ఏమైంది? యష్‌తో ఏమైనా గొడవ పడ్డావా? మరేంట్రా? సారీ బావా, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి నా మీద ఆశలు కల్పించి అన్నింటినీ ఒక్కసారిగా కూల్చేశాను. నా వల్లే ఇటు యష్, అటు నువ్వు ఇద్దరూ బాధపడుతున్నారు. నేను చాలా చెడ్డదాన్ని బావా. అటు నిన్ను మోసం చేశాను, ఇటు యష్ని బాధ పెడుతూ నేను బాధపడుతున్నాను. అమ్మో, ఏడవకురా. నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. ఇంత జరిగినా నా మీద కోపం రావడం లేదా? లేదు, నీ మీద ఎప్పటికీ కోపం రాదమ్మో. ఎందుకని? నేనేం చేసినా ఎవరు ఏమీ అనరు. ఆ మొండితనంతోనే అందరి జీవితాలు తలకిందులయ్యేలా చేశాను. ప్లీజ్ బావా, కనీసం నా మీద కోపాడు. అమ్మో, నువ్వు పుట్టినప్పుడు నాకు 7 ఇయర్స్ ఉంటాయనుకుంటాను. అమ్మమ్మ నిన్ను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టింది. ఆ క్షణం నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? పాప పుట్టింది అని ఊరంతా తిరిగి మరీ అందరికీ చెప్పి సంతోషపడ్డాను. అందరూ నా సంతోషం చూసి, ఏరా, నీ పెళ్ళాం వచ్చేసిందని సంబరపడిపోతున్నావా అని ఆట పట్టించేవారు. అప్పుడు వాళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు నా సొంతం అనే ఫీలింగ్ కలిగింది. నువ్వు పెరిగి మాటలు నేర్చుకున్న తర్వాత బావని పెళ్లి చేసుకుంటావా అని ఎవరైనా అడిగితే, ఛీ, నేను చేసుకోనని చాలా ముద్దుగా చెప్పేదాన్ని. అందరితో పాటు నేను కూడా నీ మాటలకి మురిసిపోయేవాణ్ణి. మనం పెరిగే కొద్దీ నీ మీద ఇష్టం పెరిగిందే కానీ తగ్గలేదు. నువ్వు నన్ను ఆట పట్టించడానికి నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పినా నాకు నీ చిన్నప్పటి మాటలే గుర్తొచ్చేవి. కానీ అవే నిజమవుతాయని నేను కల్లో కూడా ఊహించలేదమ్ము. అమృత మౌనంగా వింటూ ఉండిపోయింది. అలా అని ఇప్పుడు నీ మీద కోపం పెంచుకుంటానని మాత్రం అనుకోకు. తెలిసి తెలియని వయసులోనే మనకు పెళ్లి చేయాలని మన కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. వాళ్ళ మాటకి కట్టుబడి మనము అలాగే పెరిగాం. కానీ విధి తను నిర్ణయించే దానిలోనే మనల్ని నడిపిస్తుంది. అదే జీవితం అమ్ము. నువ్వు వేరొకరి భార్యవే కావచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని ఆడించిన నా మరదలివే. మన బంధంలో ఎలాంటి మార్పు ఉండదమ్మో. నా గురించి ఆలోచిస్తూ యష్కి దూరం అవ్వకు. ఇప్పుడు తనకంటూ ఉన్నది నువ్వు మాత్రమే. అర్థమైందా? నేను తాతయ్యని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే మీ ఇద్దరిని ఇంటికి తీసుకువస్తాను. ఈలోపు నువ్వు అనవసరంగా బాధపడి నన్ను బాధ పెట్టొద్దు, ఓకేనా? సరే బావా, నీతో మాట్లాడిన తర్వాత నా మనసు కాస్త తేలిక పడింది. అమ్మో, నీకొక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు చిన్నప్పుడు కూడా ఇంతే. బాధ కలిగితే ఏడుస్తూ వెక్కుతూనే మాట్లాడతావు. అంతేకాని మాట్లాడడం మాత్రం ఆపవు తెలుసా? అంటే నువ్వు కూడా నన్ను వాగుడుకాయ అంటున్నావా? నేను కూడా అంటే ఇంకెవరైనా అన్నారా? ఆ యష్ అన్నాడు. అది నిజమే కదా బావా. సరే సరే, చాలా లేట్ అయింది, పడుకో అమ్ము. లేదు, యష్ నన్ను పార్టీకి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాక స్వప్న కనిపించింది. స్వప్ననా? అదే, తిరణాలలో నీకు ముద్దు పెట్టిందని కొట్టాను కదా. స్వప్న అక్కడెలా? ఈ మధ్య పెళ్ళయిందంట. స్వప్న భర్త యష్కి ఫ్రెండ్, అలా కలిశాం. అవునా? ఎలా ఉంది స్వప్న? ఏం మారలేదు. ఇప్పటికీ మొహానికి అదే మేకప్ వేసుకొని తిరుగుతుంది తెలుసా? శివకి నవ్వొస్తుంది. నవ్వుతూ తను చెప్పేది వింటున్నాడు. వాళ్ళ ఆయన మాత్రం బాగున్నాడు. మీ ఆడవాళ్ళు ఇంతే. ఇంకో ఆడదాని అందాన్ని మెచ్చుకోవడానికి మనసు రాదు. అదేం లేదు, నేను మామూలుగానే చెప్పాను. అమ్మో, అయిందా? స్వప్న దగ్గరికి వస్తూ అడిగింది. ఒక్క నిమిషం,
బావ నీతో మాట్లాడతాడంట. సరే, నిన్ను మీ ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళు. సరే. ఫోన్ స్వప్న చేతికిచ్చి లోపలికి వెళ్ళింది అమృత. స్వప్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. హాయ్ శివ, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ కనీసం పెళ్ళికి కూడా పిలవలేదేంటి? అయ్యో, అంతా హడావిడిగా జరిగింది శివ, ఎవరికీ చెప్పడం కుదరలేదు. సరేలే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. శివ, నిన్నొక విషయం అడగొచ్చా? అమ్ము గురించా? అవును. నీకు బాధగా లేదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది? అలా అని బాధపడుతూ కూర్చోలేం కదా. నిజమే, కానీ చిన్నప్పటి నుంచి అమ్ము మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఇప్పుడు అవన్నీ కూలిపోయాయి. ఎలా నార్మల్గా ఉండగలుగుతున్నావు శివ? స్వప్న, అమ్ము మీద ప్రేముంది, కాదనట్లేదు. ఆ ప్రేమ గెలవలేనప్పుడు మనిషి ఎంచుకునేవి రెండే దారులు. ఒకటి ఉన్మాద మార్గం, రెండోది మనిషిగా ఎదిగే మార్గం. మొదటి దాన్ని అనుసరించి అమ్ము జీవితాన్ని కల్లోలం చేయలేను. ఎందుకంటే అమ్ము అంటే అంత ఇష్టం నాకు. అందుకే రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. దీనివల్ల మనిషిగా నేను వృద్ధి చెందుతానే గాని దిగజారే అవకాశం ఉండదు కదా. యు ఆర్ గ్రేట్ శివ. బట్ అంత ఈజీగా అమ్మును ఎలా క్షమించగలిగావు? నీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నీలా మాత్రం ఆలోచించలేరు. మనిషి ఆలోచనల్లోంచే మంచైనా చెడైనా ఉద్భవించేది. ఆ ఆలోచనల్ని మనం అదుపులో పెట్టుకోగలిగితే చాలు స్వప్న. ఇక అమ్ము విషయం అంటావా? నేను కోల్పోయింది తన ప్రేమని మాత్రమే, తనతో ఉన్న బంధాన్ని కాదు. తన వల్ల నేను పోగొట్టుకున్నదేం లేదు స్వప్న. వ్యవసాయం విలువేంటో తన వల్లే నాకు తెలిసింది. నా చదువుని, నా తెలివితేటల్ని నా ఊరితో పాటు పక్క ఊరి వాళ్ళకి కూడా ఉపయోగపడేలా చేసింది. ఊర్లో రైతులెవరూ నన్ను సంప్రదించకుండా ఏమీ చేయరు తెలుసా? మన చదువు మనం పుట్టి పెరిగిన ఊరికి, అక్కడ జనాలకి ఉపయోగపడుతుంటే అది చాలా గర్వించదగ్గ విషయం. ఆ సంతృప్తి అమ్ము వల్ల నాకు దక్కింది. నాకిన్నిచ్చిన అమ్ము మీద కోపం ఎలా పెంచుకోగలని చెప్పు? కరెక్ట్గా చెప్పావు. నువ్వు బాగుండాలి శివ. థ్యాంక్ యూ. సరే, పార్టీ జరుగుతుందన్నారుగా, ఎంజాయ్. ఉంటాను. ఓకే శివ, బాయ్. బాయ్. ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చింది స్వప్న. అమృత ఒకచోట ఒంటరిగా నిలబడి కనిపించింది. అమ్ము, ఇక్కడున్నావా? కమ్, డిన్నర్ చేద్దాం. యష్, వాళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నారులే, నువ్వురా. అమృత చేయి పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొచ్చింది. అమృతని కూర్చోబెట్టి వడ్డిస్తుంది స్వప్న. ఇంతలో ఎవరో పిలవటంతో ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకి వెళ్ళింది తను. అమృత అక్కడే కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉంది. అప్పుడే పార్టీలో జాయిన్ అయిన షీలా యష్ని గమనించింది. తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ కనిపించాడు. ఆ రోజు నీ పెళ్ళాం నన్ను అవమానిస్తే నవ్వుకున్నావు కదా, ఈరోజు దాన్ని అందరి ముందు నవ్వుల పాలు చేస్తాను చూడు. దాన్ని చూసి నువ్వు కూడా అవమానంగా ఫీల్ అయ్యేలా చేయకపోతే నా పేరు షీలే కాదు. మనసులోనే అనుకుంటూ అమృత కోసం వెతుకుతూ ముందుకు వచ్చింది. అక్కడ అమృత ఒంటరిగా కూర్చుని కనిపించడంతో అటూ ఇటూ చూసి తననెవరూ గమనించడం లేదని ఫిక్స్ అయిన తర్వాత డ్రింక్స్ సర్వ్ చేసే చోటికి వచ్చింది. జ్యూస్లో ఏవో టాబ్లెట్స్ కలిపి వెయిటర్ని పిలిచి ఆ జ్యూస్ని అమృతకివ్వమని చెప్పింది. అతను జ్యూస్ తీసుకొచ్చి అమృత దగ్గర పెట్టాడు. ఆకలిగా ఉండటంతో అమృత జ్యూస్ తాగేసింది. షీలా తనలో తానే నవ్వుకుంటూ దూరం నుంచే అమృతని గమనిస్తుంది. అమృత, ఇప్పుడు నీ పని అవుట్. కాసేపట్లో మందు ప్రభావం మొదలవుతుంది. నీ శరీరం నీ ఆధీనంలో లేకుండా గాలిలో తేలుతూ ఒకలాంటి మైకంలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలీదు. వైన్ గ్లాస్ తీసుకుని తాగింది షీల. అమృతకి కొద్దిగా మగతగా అనిపించి తల పట్టుకొని చుట్టూ చూసింది. మసక మసకగా కనిపిస్తుందంతా. యష్ దగ్గరికి వెళ్దామని పైకి లేచి ముందుకు వెళ్ళబోతూ తూలిపడింది. అప్పుడే అమృతని వెతుకుతూ అక్కడికి వచ్చిన యష్ తనని పట్టుకున్నాడు. అమ్మో, ఏమైంది? ఏమో బావా, తల తిరుగుతున్నట్టుగా ఉంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. సరే పద. యష్ తనని బయటికి తీసుకొచ్చేశాడు. షీలా అయోమయంగా చూస్తూ వెనుకే వచ్చింది. తనని కారులో కూర్చోబెట్టి తన ఫ్రెండ్ దయా కోసం వెతికాడు. అతను దరిదాపుల్లో కనిపించకపోవడంతో ఫోన్ తీసి మెసేజ్ పెట్టి అమృతని తీసుకుని వెళ్ళిపోయాడు. తన ప్లాన్ పాడైనందుకు షీలా కోపంతో రగిలిపోతూ అక్కడే నిలబడి కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. అమృతకి మైకం పూర్తిగా కమ్మేసింది. శరీరం గాలిలో తేలుతున్న ఫీలింగ్. వెనక్కి వాలి ఒళ్ళు విరుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. తనకేమైందో అర్థం కాక యష్లో కంగారు మొదలైంది. ఇంటికి చేరగానే తన్నెత్తుకొని లోపలికి తీసుకువచ్చాడు. యష్ భుజాల చుట్టూ చేతులతో పెనవేసి చెంప మీద ముద్దు పెట్టింది. అవాక్కయ్యాడు యష్. ఏయ్, ఏంటిది? ఏంటో తెలీదా? ఇంతకు ముందెప్పుడు ఎవరికీ పెట్టలేదా? మాటలు ముద్దు ముద్దుగా వస్తున్నాయి.
యష్ తనని గదిలోకి తీసుకువచ్చి కోపంగా బెడ్ మీదకి విసిరాడు. తను బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది. అమ్మో, ఏమైంది నీకు? ఏమో, నాకు తెలీదు, కానీ చాలా హాయిగా ఉంది. శరీరం గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. ఏమైంది దీనికి? కొంపదీసి కూల్ డ్రింక్ అనుకుని హాట్ డ్రింక్ తాగేసిందా ఏంటి? సంథింగ్ రాంగ్. బావా, అక్కడేం చేస్తున్నావు? ఇలా నా పక్కకి రా. లేదు, నువ్వు పడుకో, నేను వెళ్తున్నా. యష్ గది నుంచి బయటికి వెళ్ళబోతుంటే వెనకే వచ్చి హత్తుకుంది. తన చేతులు విడిపించుకుని వెనక్కి తిరిగేసరికి యష్ని గట్టిగా కౌగిలించుకుంది. అమ్మో, వదులు. లేదు, నాకిలాగే బాగుంది. ప్లీజ్ బావా, వదలమని చెప్పొద్దు. ఏయ్, పిచ్చిగాని పట్టిందా? కోపంగా అమృత కౌగిలి విడిపించుకోబోతే ఒక్కసారిగా యష్ని బెడ్ మీదకి తోసింది. యష్ తేరుకునే లోపే అతని మీదకి చెరి గుండెల మీద తల ఆంచి పడుకుంది. తనకంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు యష్. ఏంటి, నేను నీకు నచ్చలేదా? నచ్చే కదా నన్ను ఎత్తుకొచ్చేసావు. మరి ఇప్పుడెందుకురా బిల్డప్ ఇస్తున్నావు? షర్ట్ బటన్స్ విప్పుతూ ఏదేదో మాట్లాడుతుంది. అమృత అంత దగ్గరగా ఉండటంతో అతని శరీరాన్ని తాకుతున్న తన శరీర పరిమళంతో యష్ గుండెలయ తప్పుతూ ఉంది. అంతలోనే వివేకం మేల్కొని తన చేతుల్ని పట్టుకొని ఆపి బెడ్ మీదకి తోశాడు. వెంటనే లేచి నిలబడ్డాడు. నీ పరిస్థితి ఏం బాలేదమ్ము, రెస్ట్ తీసుకో. ఓయ్, ఆడపిల్ల కోరి రమ్మంటుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? ఏం మగాడివి కాదా? ఆ మాటలకి యష్కి కోపం తన్నుకొచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. అమృత ఒంటి మీద బట్టలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏంటి, కోపం వచ్చిందా? ఇలా వదిలేసి వెళ్తే అలాంటి డౌట్లే వస్తాయి మరి. యష్ కోపంగా తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని పైకి లేపి గోడకి ఆనించాడు. ఇప్పుడు నేను మగాన్ని అని నిరూపించుకోవడానికి నీ మీద చెయ్యేస్తే అది నా వ్యక్తిత్వాన్నే దిగజారుస్తుంది. నువ్వు రెచ్చగొట్టావని నేను ఆ పని చేయలేను. అమృత నవ్వుతూ అతని చుట్టూ కౌగిలి బిగించింది. ప్లీజ్ బావా, నాకేదోలా ఉంది, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. అమ్ము, ముందా మత్తు నుంచి బయటికి రా. నీకు అలవాటు లేనప్పుడు తాగడం అవసరమా? నేనేం మందు తాగలేదు, జస్ట్ ఆరెంజ్ జ్యూస్ తాగానంతే. ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇలా ఎందుకు తూలుతున్నావు? ఏమో, నాకేం తెలుసు. నీకు ఇలా కాదు, రా చెప్తాను. అమృత చేయి పెట్టుకుని వాష్రూమ్లోకి తీసుకొచ్చాడు. షవర్ కింద నిలబెట్టి షవర్ ఆన్ చేయటంతో నీళ్లు తన మీద పడుతున్నాయి. ఆ షవర్ కిందే గిరాగిరా తిరుగుతూ కేరింతలు కొడుతుంది. తను జారి పడుతుందేమో అన్న భయంతో పక్కనే ఉన్నాడు యష్. అతని బట్టలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. ఒక పావు గంట తనని పూర్తిగా నీటితో తడిపి బయటకి తీసుకొచ్చాడు. తను డ్రెస్ మార్చుకునే పొజిషన్లో కూడా లేదు. యష్కి ఏం చేయాలో అర్థం కాక తనని అలాగే బెడ్ మీద పడుకోబెట్టాడు. చీర పూర్తిగా తడిసిపోవడంతో తన ఒంటికి పూర్తిగా అతుక్కుపోయింది. ఒక్క క్షణం యష్ చూపు అమృత నాభి దగ్గర నిలిచిపోయింది. అంతలోనే తేరుకుని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. హో గాడ్, ఇప్పుడేం చేయాలి? దీన్ని ఇలాగే వదిలేస్తే కష్టం మనసులో అనుకుంటూనే ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేశాడు. పేషెంట్ పరిస్థితి వివరించి రిక్వెస్ట్ చేయడంతో ఆవిడ ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. యష్ గట్టిగా ఊపిరి తీసుకుని ఆ గది లాక్ చేసి అతని గదిలోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి అమృతని చెకప్ చేసి బయటికి వచ్చింది. ఏమైంది డాక్టర్, ఓకే కదా? నో ప్రాబ్లం యశ్వర్ధన్ గారు, తను తాగిన జ్యూస్లో డ్రగ్ మిక్స్ అయింది, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోనివ్వండి. ఉదయం లేవలేదని కంగారు పడొద్దు. ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గితే తనే నార్మల్ అవుతుంది. అలాగే ఇప్పుడు జరిగినవేమీ కూడా తనకి గుర్తుండకపోవచ్చు. గుర్తు లేకపోవడమే మంచిదిలేండి. థ్యాంక్స్, ఈ టైంలో వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే డాక్టర్. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత యష్ అమృత గదిలోకి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. డ్రగ్ మిక్స్ అవ్వడం ఏంటి? తను కూడా జ్యూస్ మాత్రమే తాగానని చెప్పింది. జ్యూస్లో డ్రగ్ మిక్స్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరైనా అమృతని ఇబ్బంది పెట్టాలని ఇలా చేసుంటారా? ఇదేదో తేల్చుకోవాల్సిన విషయమే. అసలు పార్టీలో ఏం జరిగిందో రేపు తెలుసుకుంటాను మనసులోనే అనుకుంటూ అమృత పక్కనే కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే యష్కి మెలకువ వచ్చింది. అమృత ఇంకా నిద్ర లేవలేదు. డాక్టర్ కంగారు పడొద్దని చెప్పడంతో మెల్లిగా పైకి లేచి గది నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే దేవ్, హర్ష కూడా బయటికి వచ్చారు. యష్ అమృత గది నుంచి రావడం చూసి కళ్ళు పెద్దగా చేసి విచిత్రంగా చూస్తున్నాడు దేవ్. ఏంట్రా చూపు? నువ్వు వదిన గదిలో? హౌ? రాత్రి అది పెద్ద ఘనకార్యం చేసిందిలే. ఇప్పుడు చెప్పే ఓపిక లేదు కానీ ఫ్రెష్ అయి వస్తాను. అమృతని డిస్టర్బ్ చేయొద్దు. సరే బ్రదర్, రారా,
మనం స్నానం చేసొద్దాం. హర్షని ఎత్తుకొని తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. యష్ కూడా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఆయమ్మ అందరికీ టిఫిన్ వడ్డించింది. హర్ష మాత్రం తినకుండా అమృత గది వైపే చూస్తూ ఉండటం గమనించాడు యష్. హర్ష, తిను. అమ్మ రాదా డాడీ? మీ అమ్మకి హెల్త్ బాలేదురా, కాసేపట్లో లేస్తుందిలే, నువ్వు తిను. నాకు అమ్మే కదా తినిపిస్తుంది. యష్ వాడి వైపు చూశాడు. ఇంత తక్కువ సమయంలోనే వాడు అమృత మీద అంత ప్రేమ పెంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. మరోపక్క భయంగా కూడా ఉంది. అమృత కూడా వాడి మీద అంతే ప్రేమను పెంచుకుంటుందని. డాడీ, నువ్వు తినిపించవా? నాకు తినిపించడం రాదు, తిను. అమ్మో ఆగరా, వాడు తినలేక ఒళ్ళంతా చేసుకుంటే మళ్ళీ స్నానం చేయించాలి. ఎందుకు వచ్చిన గొడవ? నేను తినిపిస్తానుండు. దేవ్ ప్లేట్ తీసుకుని తినిపిస్తున్నాడు. యష్కి అంతా గందరగోళంగా ఉంది. బాబు విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని హ్యాండ్ వాష్ చేసుకుని పైకి లేచాడు. హర్ష, టిఫిన్ తినేసిరా, బయటికి వెళ్దాం. సరే డాడీ. యష్ బయటికి వెళ్ళి నిలబడ్డాడు. కాసేపటికి దేవ్ బాబుని తీసుకుని బయటికి వచ్చాడు. దేవ్ని ఇంట్లోనే ఉండమని చెప్పి బాబుని తీసుకుని కారులో బయలుదేరాడు. కాసేపటికి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. బాబుని తీసుకుని లోపలికి వస్తున్న యష్ని చూసి షాక్ అయింది మదర్. ఆ వెంటనే సర్దుకొని యష్కి ఎదురొచ్చింది. బాబు యష్ చేతిని వదిలిపెట్టి ఆడుకోవడానికి వెళ్ళాడు. యష్ బాబు, మీరిక్కడ చెప్పా పెట్టకుండా వచ్చారేంటి? రావాల్సి వచ్చింది మేడం. బాబు ఎవరో తప్పిపోయి మా ఇంటికి చేరాడు. వీడి తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాను. వాళ్ళెవరో తెలిసే వరకు బాబుని మీ దగ్గరుంచండి. ఆవిడ కాసేపు ఏమీ మాట్లాడలేదు. అయోమయ స్థితిలో పడిపోయింది. మదర్, ఏమైనా ప్రాబ్లమా? లేదు బాబు. అలాగే, మీరు చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్స్ మదర్. బాబు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అలాగే. యష్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే హర్ష కంగారుగా డాడీ అంటూ యష్ దగ్గరికి పరిగెత్తాడు. బాబు రావటంతో వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు యష్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి డాడీ? ఏం లేదు హర్ష, ఇంట్లో నీకు బోర్ కొడుతుంది కదా. ఇక్కడైతే నీకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో నువ్వు ఆడుకోవచ్చు. అంటే నేను ఇక్కడే ఉండిపోవాలా? వాడు ఏడుపు మొహం పెట్టి అడిగేసరికి జాలేసింది యష్కి. కానీ వాడు ఇంట్లో ఉంటే అమృత వాడి మీద ఇంకా ప్రేమని పెంచుకుంటుంది. ఆ తర్వాత వాడు దూరం అయితే బాధపడుతుందని అతని భయం. ప్రేమగా వాడి తల నిమిరాడు. లేదు హర్ష, నేను సాయంత్రం వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. అప్పటి వరకు మదర్ని విసిగించకుండా ఆడుకోవాలి, సరేనా? సరే డాడీ, త్వరగా వచ్చేయి, మళ్ళీ అమ్మ కంగారు పడుతుంది. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. యష్ బయటికి వచ్చాడు. కారు ఎక్కబోతూ బాబు వైపు చూశాడు. చేయి ఊపుతూ బాయ్ చెప్తున్నాడు బాబు. ఇప్పటి వరకు యష్కి బాబు మీద ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ మొదటిసారి వాణ్ణలా వదిలేసి వెళ్తుంటే గుండెను ఎవరో మెలిపెడుతున్న భావన కలుగుతుంది. అదే పెయిన్ వేద దూరమైనప్పుడు అనుభవించాడు. ఇప్పుడు వీడు దూరం అవుతుంటే అదే భావన కలుగుతుంది. ఇక అక్కడ ఉండలేక కారులో కూర్చుని స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు. ఆ వెళ్ళడం యష్ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. అమృతకి అప్పుడే మెలకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపించటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు తనకి. పార్టీకి వెళ్ళడం గుర్తుంది, కానీ అక్కడి నుంచి ఎలా వచ్చిందో గుర్తులేదు. మెల్లిగా బెడ్ మీద నుంచి లేచి బయటికి వచ్చింది. దేవ్ సోఫాలోని కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. అమృతని చూడగానే నవ్వుతూ హాయ్ చెప్పాడు. అమృత వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఏంటి వదినా, ఇంతసేపు నిద్రపోయావు? గడియారం వైపు చూసింది అమృత. 6 అయింది. అప్పుడే చీకటి తెరలు కమ్ముకుంటుంటే అది తెల్లారుతున్నట్టుగా అనిపించింది తనకి. త్వరగానే లేచాను కదా, నేను 6 గంటలకే లేవడం ఇదే మొదటిసారి. హలో వదిన గారు, ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. సాయంత్రమా? అంటే నేను నిన్న రాత్రి నుంచి నిద్రపోతూనే ఉన్నానా? మరి సాయంత్రం 6ంటికి లేచి ఉదయాన్నే లేచాను అనుకుంటున్నావా? భలే దానివే వదినా. సరే, హర్ష ఎక్కడా కనిపించడం లేదు? అన్నయ్య తీసుకెళ్ళాడు. నేను వాళ్ళ గురించే చూస్తున్నా, ఇంకా రాలేదు. పర్లేదు, బాబు మీద శ్రద్ధ చూపిస్తున్నాడన్నమాట. ఉదయం అనగా వెళ్ళారు వదినా, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో, చీకటి పడుతుంది. ఇంతలో బయట కారు హార్న్ వినిపించి డోర్ వైపు పరిగెట్టింది అమృత. యష్ కారు లోపలికి వచ్చి ఆగింది. అమృత కళ్ళు ఆతృతగా బాబు కోసం వెతుకుతున్నాయి. కానీ యష్ ఒక్కడే కారు దిగి లోపలికి వచ్చాడు. లేచావా? ఎలా ఉందమ్ము? నేను బానే ఉన్నానులే. హర్ష ఎక్కడా? యష్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని షూస్ తీస్తున్నాడు. అమృత కంగారుగా దగ్గరికి వచ్చి నిలబడింది. హర్ష గురించి అడిగితే మాట్లాడవేంటి బావా?
హర్ష ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాడు. ఇక వాడి గురించి ఆలోచించడం మానేయమ్ము. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు హర్షని ఏం చేశావు? చెప్పానుగా, వాడెక్కడుండాలో అక్కడే పెట్టాను. అంటే వదిలేసి వచ్చేసావా? అమ్మో! యష్ చేయి పట్టుకోబోతే విదిలించి కొట్టింది. తన కళ్ళల్లో నీళ్లు, కోపం, బాధ కలగలిపి కనిపిస్తుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు యష్. నువ్వసలు మనిషివేనా? లోకం తెలియని పసివాడిని అలా వదిలేసొస్తావా? నీకసలు మనస్సాక్షి అనేదే లేదా? అమ్మో! వాడెవడో ఏమిటో తెలియకుండా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. రేపు వాడు దూరం అయితే ఇంతకన్నా ఎక్కువ బాధపడతావు. దానికంటే ఇదే బెటర్ అనిపించింది, అదే చేశాను. ఏంటి బెటర్? తల్లిని బిడ్డను దూరం చేయడమేనా నీకు కరెక్ట్ అనిపించింది? అరే, వాడేదో నీ కన్న కొడుకులా ఫీల్ అవుతావేంటి? ఎవరో అనాథ, అనుకోకుండా మన ఇంటికి చేరాడు. ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. మర్చిపోవాన్ని. నేను మర్చిపోలేను. నాకు హర్ష కావాలి. అమ్ము, విసిగించకు. విసిగిస్తున్నానా? ఈ వయసులోనే తల్లి దూరమైనందుకు కుమిలిపోతున్నావు నువ్వు. చిన్నపిల్లాడు బావా, వాడెలా ఉండగలడనుకుంటున్నావు? ఎందుకు వాడి కోసం అంతలా ఆరాటపడుతున్నావు? వాడేమైనా నీ కన్న కొడుకా? అంతకంటే ఎక్కువ. అమృతకు గట్టిగా అరిచేసరికి యష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు బాధపడి మర్చిపోతుందిలే అనుకున్నాడు. కానీ బాబు విషయంలో అమృత ఇంత ఖచ్చితంగా ఉంటుందని ఊహించలేదు అతను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.